ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు నతానియేలు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. నతానియేలు గారు, సుబ్రహ్మణ్యం గారు మీరు చేయండి. తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు ఈ చక్కటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు ప్రార్థన చేసుకుని సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ, మా మధ్యన మీరు ఉన్నారని విశ్వసిస్తున్నాం. నాయన, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, మమ్మల్ని ఈ రీతిగా నా ప్రభువా ఏర్పాటు చేసిన ప్రభువా, నీ యొక్క మాటలను నాయన మాకు వినిపించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు. అలాగే నాయన ఈ యొక్క టీం వర్క్ ఆయన లైవ్లో అందరినీ కూడా నా ప్రభు వాక్యంలో బలపరచాలని, అందరూ కూడా నాయన సత్యంలో స్థిరమైన స్తంభాలుగా ఉండాలని నాయన ఎంతో బాధ్యతారహితంగా నా ప్రభు వ్యవహరిస్తున్న రవి గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి దేవానికి స్తోత్రములు. ఈ రీతిగా నా ప్రభువా నీ వాక్యం ద్వారా నా ప్రభు మేము అనేక విషయాలు తెలుసుకుని నా ప్రభువా బలపడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మేము దీన్ని సద్వినియోగం చేసుకుని నా ప్రభువా నీరు అక్కడ పర్యంతం వరకు కూడా నాయన ఏ సహవాసంలో నాయన మేము ఇలాగే కొనసాగే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములు. మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను ఏ విషయంలోనూ కూడా నా ప్రభువా మేము తప్పిపోకుండా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మా జీవిత పర్యంతం వరకు నీతిగాను యథార్థంగాను కొనసాగించే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అలాగే నాయన ఈరోజు మాకు ఈ వర్తమానాన్ని పెంచిపోతున్న ప్రతి సహోదరుని కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే దేవకిరణ్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన అనిల్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభువా వారికి మంచి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభువా వారి ద్వారా వింటున్న మాటల ద్వారా నా ప్రభువా బలపడిన ప్రతి కుటుంబాన్ని నాయన మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవానికి స్తోత్రము. ఈ రీతిగా నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నేను ధ్యానించుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు తండ్రి, మీకు ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేము తండ్రి. గొప్ప దేవ, ఇటువంటి గొప్ప అవకాశాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఆత్మయందు నాలో నీళ్ళు ఇంకా వర్తిల్లే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం. పాటల్లో అలాగే మంచి వాక్య పఠనాల్లో నాయన మేము ఎంతో సంసిద్ధత కలిగి నాయన నేర్చుకుని ముందుకు సాగడానికి కృప చూపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు నతానియేలు గారు ఒక పాట పాడతారు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుస్తారు. నతానియేలు గారు, సుబ్రహ్మణ్యం గారు మీరు పాడండి.
బ్రదర్ వందనాలండి. సుబ్రహ్మణ్యం గారి తర్వాత లాలయ్య గారు మీరు పాడండి. బాబు నన్ను పాడమన్నారా? అవునండి. తర్వాత పాడమన్నారా? రెండో పాట. నేను బయటకు వెళ్ళాను, వినపడింది, వచ్చే లోనకి మళ్ళీ. రెండో పాటలేండి, ఇప్పుడు కాదు. ఓకే. సుబ్రహ్మణ్యం గారు మీ వాయిస్ వినిపించట్లేదు. పాడుతున్నాండి. బ్రదర్ వందనాలండి. తరాలు మాటున దాగిన రూపమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. తరాలు మాటున దాగిన రూపమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. యుగముల వెంబడి మర్మమయున్న క్రీస్తు వధువగు నిజ సంగమా. యుగముల వెంబడి మర్మమయున్న క్రీస్తు వధువగు నిజ సంగమా. యేసు రక్తమునా శుద్ధి నొందితివా, యేసు రక్తమునా శుద్ధి నొందితివా. సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. అపరాధములకే గాయమునుంది
వ్రానున వ్రేలాడి మరణించినావా, అపరాధములకై గాయమునుంది. వ్రానున వ్రేలాడి మరణించినావా, పునరుద్ధానుడు నిన్ను పిలువగా, పునరుద్ధానుడు నిన్ను పిలువగా, సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా, తరాలు మాటున దాగిన రూపమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా, దైవ కుమారుడు దాసుని బోలి నీకై సర్వము నర్పించెను. దైవ కుమారుడు దాసుని బోలి నీకై సర్వము నర్పించెను. నీదురుదయమునా నివసింపజేయుమా, నీదురుదయమునా నివసింపజేయుమా, సిద్ధపడుమా ఓ సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా, తరాలు మాటున దాగిన రూపమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, జగాలు లేనప్పుడు నిర్ణయ రాజ్యమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా, ఓ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, క్రీస్తు సంగమా. సోదరులందరికీ హృదయపూర్వక వందనాలు. కొమ్ము రవి గారు బ్రదర్, లాలయ్య గారు పాడండి. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ తండ్రి మహిమార్థమై పాట పాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, సిలువలోన నీకు నాకు
విజయము చేకూర్చెనని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. శ్రమలు శోధనలు మరణ బంధకములు శాంతి సమాధానము దయచేసిన దేవుడు. శ్రమలు శోధనలు మరణ బంధకములు ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను ఏలనేయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును. కునుకుపాటు లేనివాడు నిదురపోని దేవుడు. కునుకుపాటు లేనివాడు నిదురపోని దేవుడు. నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. వందనాలయ్యా, వందనాలు. చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సంఖ్యాకాండము 23వ అధ్యాయము చదవడానికి సమయం లేదు కాబట్టి సహోదరులు అనిల్ గారికి ఈ యొక్క సమయం అంతా కూడా అప్పగిస్తున్నాము. సహోదరులు అనిల్ గారు ఈ యొక్క సంఖ్యాకాండం 23వ అధ్యాయము వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి రోజున బాలాకు అనే రాజు, బీలాము అనే దేవుని ప్రవక్త, వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలను మనం చూసి ఉన్నాం. ఈ 23వ అధ్యాయంలో నిన్నటి రోజున బాలాకు అనే రాజు బీలామును పిలిచి ఇశ్రాయేలులను శపింపమని కోరాడు. 23వ అధ్యాయంలో మనం ఈరోజు ఏం చూస్తామంటే, బీలాము 3 సార్లు బలి పీఠాల దగ్గర బలులు అర్పిస్తూ దేవుని మాట కోసము వేచి చూశాడు. కానీ దేవుడు అతనికి శాపము కాకుండా ఆశీర్వాదమే చెప్పమని చెప్పాడు. అంటే స్థలాలు మారిస్తే దేవుని మాట ఏమైనా మారుతుందా? దేవుడు ఆయన ఎప్పుడూ కూడా అస్థిరమైన ఆలోచనలు కలిగిన వాడు కానే కాదు. అయితే ప్రియ సహోదరులారా, 3 సార్లు 3 స్థలాలలోకి తీసుకువెళ్ళి బలులు అర్పించడం జరిగింది ఈ అధ్యాయంలో.
3 స్థలాలలో గూడా శపించమని దేవుడు ఎక్కడా గూడా చెప్పలేదు. అయితే ఈ 23వ అధ్యాయంలో గూడా ముఖ్యమైన వాక్యములు ఏమిటి అంటే 23వ అధ్యాయం 8వ వచనము ఒక ముఖ్యమైన వాక్యముగా మనం చూడవచ్చు. ఆ తర్వాత 23వ అధ్యాయము 19వ వచనము దేవుడు మానవుడు కాడు, ఆయన అబద్ధమాడడు, మనసు మార్చుకోడని అనేది 23వ అధ్యాయము 21వ వచనము ఆయన యాకోబు ప్రజలను చెడుగును అంటే ఆయన ఈ యొక్క 8, 19, 21 వచనాలు గూడా ముఖ్యమైన వాక్యాలుగా మనం చూడవచ్చు. అయితే ప్రియ సహోదరులారా, మన జీవితంలో గూడా చాలా సార్లు ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఎవరో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎవరో మనకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారు. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. కొన్నిసార్లు మనం గూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం. ఎవరైనా నన్ను శపిస్తారా? ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి? కానీ బైబిల్ ఈరోజు మనకు ఒక గొప్ప సత్యమును నేర్పుతూ ఉంది. ఏమిటి ఆ గొప్ప సత్యము అంటే, దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరు శపించలేరు అనే ఒక గొప్ప సత్యాన్ని నేర్పించాలనుకుంటుంది. ఈ కథలో 3 ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. మొదటిది బాలాకు అనే మోయాబు రాజు, బీలాము అనే దేవుని ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలు అనే దేవుని ప్రజలు. బాలాకు ఇశ్రాయేలు ప్రజలను చూసి భయపడ్డాడు. అందుకే బీలామును పిలిచాడు. అతని ఉద్దేశం ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలను శపించడం. కానీ ఇక్కడ కథంతా మారిపోయింది. శపించమని పిలిస్తే బీలాము వచ్చి పూర్తిగా ఆశీర్వదించిన విధానాన్నయితే మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన దేశం వైపు వెళుచూ ఉన్నారు. ఈ శక్తివంతమైన జనాంగాన్ని చూసి భయపడ్డ ఈ బాలాకు బీలాము చేత శపిస్తే వీళ్ళు శాపగ్రస్తులవుతారు. వీళ్ళ బలమంతా బీలామే అని అనుకున్నారు మోయాబు రాజు. వాస్తవానికి ప్రవక్తలో కాదు గొప్పతనం ఉండేది. ప్రవక్త నోటి మాటలో కాదు గొప్పతనం ఉండేది. దేవునిలో గొప్పతనం ఉంది. ఆ దేవునిలో ఉన్న గొప్పతనాన్ని ప్రకటిస్తాడు గాని బీలాము గొప్పవాడు గాదు. అయితే ప్రియ సహోదరులారా, ఇది అతనికి గ్రహించడం లేదు. సరే, మొదటి ఆశీర్వాదం చూద్దాం. బాలాకు మరియు బీలాము ఒక కొండపైకి వెళ్ళారు. అక్కడ 7 బలిపీఠాలు నిర్మించారు. ప్రతి బలిపీఠంపై ఒక ఎద్దు, ఒక గొర్రె బలి చేశారు. బీలాము దేవుని మాట కోసం వెళ్ళాడు. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి. దేవుని మాట ఏదో తెలుసుకోవడానికి వాళ్ళు చాలా ఖర్చు పెడుతూ ఉన్నారు. మొదటి ఖర్చే చాలా ఎక్కువగా కనపడుతోంది చూడండి. 7 బలిపీఠాలు, 7 ఎద్దులు, 7 గొర్రెలు. ఇవన్నీ ఎందుకు వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నాడు బాలాకు రాజు అంటే ఒకటే రీజన్. దేవుని మాటేంటో తెలుసుకొని ఆళ్ళని శపించాలి అనే దృక్పథం. అంటే తను అనుకున్నది నెరవేర్చుకోవడానికి చాలా ధనాన్ని వీళ్ళు ఖర్చు పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ 8వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, దేవుడు శపించని వారిని నేను ఎలా శపించగలను అని చెప్తూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటి అంటే, దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరు శపించలేరు. అయితే ప్రియ సహోదరులారా, ఈ సత్యాన్ని మీ జీవితానికి కూడా వర్తిస్తూ ఉంది. మీరు దేవుని పిల్లలైతే ఎవరి మాటలకి, ఎవరి శాపాలకి, ఎవరి కుట్రలకి మీ మీద పని చేయవు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలను అంతమొందించాలని ప్రవక్తని పట్టుకున్నాడు, అధికారులను పట్టుకున్నాడు, బలిపీఠాలను పట్టుకున్నాడు. కానీ దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు వారిని శపించలేము అని.
అయితే మొదటి ప్రయత్నం అయిపోయింది. మో ఇక్కడ మోయాబు రాజు బాలాకు చాలా ఎలాంటి వ్యక్తి అంటే, తను అనుకున్నది ఖచ్చితంగా చేయాలి అనే దృఢమైన నిశ్చయం కలిగిన వ్యక్తిగా మనం చూసాం 22వ అధ్యాయంలో. ఇప్పుడు 23వ అధ్యాయంలో గూడా ఒక చోట బలి అర్పించాం, ఒక చోట కొండ ఎక్కాం. కానీ ఆశీర్వదించాడు గాని, శపించమంటే ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. సరే స్థలం మార్చాడు. ఒకవేళ స్థలం మారిస్తే మనసు మారిద్దేమో, పరిస్థితులు మారతాయేమో అని. బాలాకు రాజు ఆశ వదలలేదు. అతడు బీలామును మరో కొండకు తీసుకువెళ్ళాడు. అక్కడ నుండి ఇశ్రాయేలీయుల కొంత భాగం మాత్రమే కనిపిస్తూ ఉంది. మళ్ళీ 7 బలిపీఠాలు బలి. బీలాము దేవుని మాట చెప్పాడు. ఇది 19వ వచనం. ఇక్కడ ఏముంటుందంటే, దేవుడు మనుష్యుడు కాడు అబద్ధము చెప్పడానికి. దీని అర్థం ఏమిటి అంటే, దేవునిలో ఉన్న గుణగణాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు అబద్ధం చెప్పడు, మాట మార్చడు, వాగ్దానము తప్పడు. అంటే ఇక్కడ మనుషులకి దేవునికి మధ్యలో ఉన్న వ్యత్యాసం చూడండి. ఇక్కడ అబద్ధము మనుషులు ఆడతారు, మాటలు మారుస్తూ ఉంటారు, ఇచ్చిన మాట తప్పుతూ ఉంటారు. కాబట్టి మనిషి ప్రవర్తనకి, దేవుని ప్రవర్తనకి చాలా వ్యత్యాసం అయితే ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. అయితే దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నిలిచిపోతూ ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అయితే దేవుడు ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. దేవుడు తన ప్రజలతో ఉన్నాడు అనే విషయాన్ని అంటే ఫస్ట్ బలి అర్పించాడు. ప్రయోజనం ఏమి రాలా. శాపం ఏమైనా వచ్చిద్దేమో చూసాడు. ఫస్ట్ బలికి చాలా ఖర్చు పెట్టాడు. శాపం రాలేదు. అక్కడ ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదింపబడ్డారని చెప్పాడు. రెండోసారి బలి అర్పించాడు. అక్కడ ఏం చెప్పాడంటే దేవుడు అబద్ధికుడు కాదు. అంటే బలి అర్పించిన తరువాత దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన విషయాలను బీలాము అక్కడ ప్రకటిస్తూ ఉంటాడు. వీళ్ళు కోరుకున్న ఉద్దేశాలు ఎక్కడా కూడా సక్సెస్ కావట్ల. ఇక్కడ మూడోసారి బలి అర్పించడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు 21వ వచనంలో యెహోవా వారి దేవుడు వారితో ఉన్నాడు. 21వ వచనంలో ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు హృదయంలో చూసిన దాన్ని చెప్పేది కాదు. వారి భ్రష్ట స్వభావము, పాపమైన తిరుగుబాటుతనము, సనగడము వీటిని గూర్చి కాదు గాని, తన ఎదుట వారి స్థాయి గురించే తాను వారిని ప్రత్యేకపరిచి అంటే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కొన్ని పొరపాట్లు చేశారు, కొన్ని తిరుగుబాట్లు చేశారు, కొన్ని సనుగులు సనిగారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వాళ్ళలో ఉన్న స్వభావాన్ని బట్టి వాళ్ళని విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా వారిని దీవించాలని, ఆశీర్వదించాలని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని నిలవబెట్టాలని, వారిని అక్కడ బలపరచాలనే ఉద్దేశంతోనే దేవుడు ఉంచాడు గాని, దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, వీరు నా ప్రజలుగా ఉన్నారు అనే విషయాన్ని మరలా తెలియజేస్తూ ఉన్నాడు. వారికి నేను తోడుగా ఉంటానన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈరోజు ఇశ్రాయేలు ప్రజల బలము బీలామని అనుకున్నాడు బాలాకు. కానీ నిజానికి ఇశ్రాయేలు ప్రజల బలం ఎవరంటే ప్రవక్త కాదు. ఇశ్రాయేలు ప్రజల బలము దేవుడే. కాబట్టి దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఒక సత్యం ఏంటంటే, మన బలము, డబ్బో, విద్యో, మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులో ఏవో అనుకుంటూ ఉంటాం గానీ, మన బలమైతే దేవుడే అని మనమైతే గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఇంకొక చిన్న మేలైన విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని స్థానిక సంఘాల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, సేవకుడి కన్నా విశ్వాసులకు ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే సేవకులు ఎప్పుడో చదువుకుని ఆ వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే విశ్వాసులు ఏంటంటే వాళ్ళకి పరిస్థితుల అనుకూలతను బట్టి నూతనమైన విద్యార్థులు, నూతనమైన తరం వచ్చినప్పుడు సేవకుడి కంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలిగిన వాళ్ళు, ఆహ్, చక్కటి నైపుణ్యతను నేర్చుకోగలిగిన వాళ్ళు ఉంటారు. ఉండి ఎవరిని రిజెక్ట్ చేస్తూ ఉంటారంటే సేవకుడిని తక్కువ చేసి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ నేనిక్కడ ఏం చెప్పాలనుకుంటూ ఉన్నానంటే,
ఈరోజు మనము మన బలము సేవకుడో లేదా సేవకుడు చెప్పే వాక్యము కంట దేవుడే మన బలముగా మనం చూడాలి. అంతేగాని మనకున్న బలాన్ని బట్టి ఎవరిని మనం తగ్గించకూడదు. మన బలంగా దేవుడినే మనం గ్రహించాలి. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మనకున్న దానిని బట్టి అతిశయించి ఎవరిని కించపరచకూడదు. మన బలము, మన జ్ఞానము, మన ధనము అనుకోకూడదు. మన బలము దేవుడుగా మనం గ్రహించాలి అనేది చెప్తూ ఉన్నాను. ఇక్కడ రోమా 8:31లో ఒక విలువైన విషయాన్ని చెప్తూ ఉంటాడు. ఏమిటంటే, దేవుడు మనకు అనుకూలమైతే మనకు విరోధిగా ఎవరు నిలుస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఎవరికి అనుకూలంగా ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, బాలాకు 3 సార్లు బలులు అర్పించాడు. అంటే 3 ఏళ్ళు 21 గొర్రెలు, 21 ఎద్దులను అర్పించినప్పటికీ గూడా 3 సార్లు వచ్చిన దానిలో ఆశీర్వాదాలే వచ్చాయి గానీ, శాపాలైతే రాలేదు అని మనమైతే గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన 3 సత్యాలేమిటంటే, మన అందరము గూడా దేవుని ఆశీర్వాదం మీద నమ్మకం ఉంచాలి. మన జీవితంలో పరిస్థితులు, కష్టాలు అయినా మనము దేవుడు మనతో ఉన్నాడని గ్రహించాలి. తర్వాత ఇతరులకు చెడు కోరవద్దు. అంటే బాలాకు ఇక్కడ ఏం చేశాడంటే ఇతరులు చెడు కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అలా చేయలేదు. కాబట్టి క్రైస్తవులమైన మనము గూడా ఆశీర్వదించాలి, ప్రేమించాలి గానీ ఇతరుల చెడు కోరేవాళ్ళుగా ఉండకూడదు. మూడో విషయం ఏమిటంటే దేవుని మాట మారదు. మనుషులు మారిపోతారు గానీ దేవుని వాగ్దానం మారదనే విషయాన్ని మనమైతే గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ విలువైన ఒక చిన్న పోలికను మీకు వివరించి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. దీనిని యేసుక్రీస్తుతో మనం పోల్చినట్లయితే ఈ 23వ అధ్యాయాన్ని 23వ అధ్యాయంలో దేవుడు శపించిన వారిని ఎవరు శపించలేరు అని చెప్పాడు. అయితే ఇది యేసుక్రీస్తులో ఎలా నెరవేర్చబడిందంటే, యేసులో ఉన్న వారికి శాపం లేదు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న వారిని శపించాలని బాలాకు ఎంతో ప్రయత్నం చేశాడు. డబ్బులు ఖర్చు పెట్టాడు. ప్రవర్తన కొనేశాడు. అధికారులతో ఉన్నాడు. 3 కొండలు ఎక్కాడు. 3 కొండల్లో బలి అర్పించాడు. చాలా కష్టపడుతూ ఉన్నాడు బాలాకు. కానీ ప్రయోజనం ఏమీ లేదు. అలాగే క్రీస్తులో ఉన్న వారికి కూడా ఆశీర్వాదమే గాని శాపం లేదు అని గ్రహించాలి. రెండవది దేవుడు అబద్ధం చెప్పడు. అందుకే యేసుక్రీస్తులో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాడు. యేసు నేనే సత్యము అంటూ ఉంటాడు. యోహాను 14:6 ప్రకారంగా. తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో ఉన్నాడు 23వ అధ్యాయంలో. ఇదే యేసుక్రీస్తులో ఎలా నెరవేర్పంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు అనే పేరుకు ఇమ్మానుయేలు అనే అర్థము అని గూడా మనం చదువుతూ ఉంటాము. రక్షకుడు ఇమ్మానుయేలు అంటే దేవుడు అంటే క్రీస్తు మనకు తోడుగా ఉంటాడు. క్రీస్తు మనకు రక్షకుడుగా ఉంటాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. తర్వాత 23వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆహ్, ఆశీర్వాదాన్ని గురించి మనం పరిశీలన చేస్తూ ఉంటాం. దానినే ఎఫెసీ 1:3లో మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలను మనం ఎన్నో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో అనేకమైనవి చూస్తూ ఉంటాం. తర్వాత 23వ అధ్యాయంలో శత్రువులు శపించాలనుకున్నారు. అయితే యేసులో ఏమైందంటే క్రీస్తులో ఉన్న విశ్వాసులకు రక్షణ పొందుతూ ఉన్నారు. అంటే మనకు రక్షకుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేది, మనల్ని కాపాడేది ఎవరంటే క్రీస్తు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నాను అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళైనప్పటికీ గూడా ప్రమాదము వచ్చినప్పుడు బాలాకు దగ్గర నుంచి ఎంతో వారిని విడిచిపెట్టకుండా ఎలా కాపాడాడో క్రీస్తునందు మనం ఉండగలిగినట్లయితే మనల్ని గూడా దేవుడు కాపాడేవాడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధనాన్ని ఖర్చు పెట్టాడు, ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించాడు, చాలా ప్రయాసపడ్డాడు బాలాకు మాత్రం. కానీ దేవునికి వ్యతిరేకంగా పడే ప్రయాస, ఖర్చు పెట్టే ధనం అంతా వృధా అవుతుంది గానీ ప్రయోజనమైతే ఉండదు. శాపానికి శపించమని తీసుకువస్తే పూర్తిగా బిలాము ఇక్కడ ఆశీర్వదించినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తము లేనిదే మనల్ని శపించడము గానీ, మనము నష్టపోవడం గానీ ఏమి జరగదని గూడా మనం గ్రహించాలని తెలియజేస్తూ, ఇంత ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 23వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. దేవుడు శపించనటువంటి వారిని ఎవరు కూడా శపించలేరు. దేవుడు అబద్ధం ఆడినటువంటి దేవుడు. ఆయన ఒక్కసారి వాగ్దానం చేశాడంటే ఇంకా అది మారదు. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటే ఆయన మాట తప్పని వాడు. తర్వాత దేవుడు మన పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవరు? కాబట్టి ఆ విధంగా మనం బలవంతులుగా ఉంటూ ఆ దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి స్థిరులుగాను కదలని వారుగాను మనం ఉంటూ ఆ దేవుని మహింపరుస్తూ ఆ దేవుని యొద్దకు మనందరము మనతో పాటు అనేక మంది చేరుకోవాలని కోరుకుంటూ సత్యాన్ని అనేక మందికి ప్రకటన చేయాలని కోరుకుంటున్నాము. సహోదరులు అనిల్ గారికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు ఈఎస్పాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ కనికరము జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మరి మాకంటే ముందుగా లేచి మీ యొక్క భక్తులు ప్రార్థించి వారి గాత్రముల ద్వారా మీ నామాన్ని కీర్తించి ప్రచురపరుచున్నారు తండ్రి. అలాగే మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాయన సంఖ్యాకాండము 23 అధ్యాయాన్ని మీ యొక్క దాసుల ద్వారా మాకు బోధించారు తండ్రి. మరి ఇశ్రాయేలు జనాంగమైనటువంటి వారిని ఈ లోకములో మీరు ప్రత్యేక జనముగా ఒక రాజ్యముగా చేసుకొనటానికి వారిని మీరు దీవించారని, అలాగే మీరు నాయన దీవించటమే కాకుండా మరి ఇశ్రాయేలు ప్రజలతో మీరు నిశ్చయముగా కాపుదలుగా వారికి మీరు ఉన్నారనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. మీరు నాయన వారితో ఉన్నప్పుడు, మీరు వారిని దీవించినప్పుడు మరి ఏ నరుడు మరి వాళ్ళని కదిలించలేడు, వారిని నాయన ఏమి చేయలేరనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. వారికి నాయన మీరు ఇచ్చినటువంటి ఆ కాపుదల భద్రత, మీరు ఇచ్చిన దీవెనలు ఆశీర్వాదాలను బట్టి వారు కదలని వారిగా స్థిరులుగా మీరు వాళ్ళని ఏర్పాటు చేశారు తండ్రి. కానీ మానవులు అన్యులైతే వారిని కదిలించాలని శపించాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మీరు నాయన వాళ్ళకి కాపుదలుగా ఉన్నారు కాబట్టి వారు ఏం చేయలేకపోయారనేటువంటి విషయాలు మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. అలాగే నాయన నేటి క్రైస్తవులైన మేము మరి క్రీస్తునందుంటే వారికి ఏ శిక్ష విధియు లేదని తెలియజేశారు. నాయన నేటి క్రైస్తవులుగా మీ విషయాలు నేర్చుకొని ఉన్నాం తండ్రి. ఈ విషయాలు నేర్పించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీ దాసుల ద్వారా ప్రార్థన గురించినటువంటి అంశాన్ని మేము నేర్చుకుంటున్నాము. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటో, మేము ప్రతినిత్యము ప్రార్థనలో మీకు ఎందుకు చేయాలో, మరి ఆ ప్రార్థన వల్ల మాకు ప్రయోజనం ఏంటో అనేటువంటి విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మరి మా మధ్యకి ఏమైతే సమాచారాన్ని మరి తీసుకొచ్చారో ఆ సమాచారాన్ని నాయన బోధిస్తున్న మీ దాసులకి మంచి సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. అలాగే వినుసున్నటువంటి మాకు కూడా గ్రహించేటువంటి శక్తిని, ఆలోచన దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు ఈఎస్పాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటినీ కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మహోన్నతుడైన మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే
వాక్యమును శ్రద్ధతో వింటూ ఆసక్తిగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారారా, మనము ప్రార్థన గురించి గడిచిన దినము అనేక విషయాలు మనము ధ్యానించాము. ప్రార్థనలో యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధికి ప్రవేశిస్తున్నాము. అలాగే ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అలాగే అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అని మనము కొన్ని విషయాలు ధ్యానించాం. ఈరోజు బైబిల్ నందు మరి చెప్పబడిన కొన్ని ప్రార్థనలు ఈరోజు మనము ఉదాహరణలుగా ధ్యానిద్దాం. ఉదాహరణలుగా మనము ఈ ప్రార్థనలు ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా అబ్రహాము సొదొమ కొరకు చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. సొదొమ కొరకు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయంలో ఈ ప్రార్థన మనం చూడగలం. ఆదికాండము 18వ అధ్యాయము 22 నుండి 23 వచనాలు. 18వ అధ్యాయం 22వ వచనం నుండి, ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని అబ్రహాము తన యొక్క ప్రార్థన ప్రారంభించాడు. అలాగే అబ్రహాము ఆ అధ్యాయం అంతట్లో కూడా ప్రార్థన చేసినట్లుగా మనకు 18వ అధ్యాయము ఒక గొప్ప ప్రార్థనను మనకు తెలియజేస్తుంది. కనుక అబ్రహాము చేసిన ప్రార్థనలో సొదొమ రక్షణార్థమై చేసిన ప్రార్థనగా మనము గ్రహించగలము. ఆ తరువాత మనము 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ ఈ వచనం కనపడుతుంది. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అంటే అబ్రహాము చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి అంటే ఆయన ప్రార్థనకు బదులుగా తన యొక్క సహోదరుడైన లోతుని తప్పించినట్లుగా ఇక్కడ మనం చూడగలం. అలాగే రెండవ ప్రార్థన ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనంలో చూడగలం. ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనం. ఈ 12వ వచనంలో ఈ ప్రార్థన చాలా ఆసక్తికరముగా మనకు కనపడుతుంది. ఈ యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే 11 నుండి చదువుకుందాం. అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడుకు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం చదువుకుంటూ వచ్చినట్లయితే 15వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను. అంటే ప్రార్థన అలా కంప్లీట్
అవి అవ్వక ముందే అంటే చివరకు వచ్చేసరికి ప్రార్థనకు బదులు అక్కడ కనపడుతుంది. అయితే ఇక్కడ నన్ను ఆకర్షించిన ఒక విషయం ఏమిటంటే 13వ వచనంలో 11వ వచనంలో తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను అనే మాట. అంటే అబ్రహాము దాసుడు తాను మోకరించి ప్రార్థించడం మాత్రమే కాదు కానీ ఒంటెలు కూడా మోకరింప చేశాడు. అంటే అబ్రహాము ఇంట్లో దైవికమైన వాతావరణం ఎలా ఉందో గమనించాలి. అలాగే ఎలియాజరు ఎక్కడి వాడు అంటే దమస్కు వాడు. అంటే అబ్రహాము ఇంట్లో ఒక మేనేజర్, అతను పెద్ద దాసుడు. అతడు అబ్రహాము కుటుంబానికి చెందినవాడు కాదు. కానీ అబ్రహాము యొక్క ప్రార్థన, అబ్రహాము యొక్క విశ్వాసము ఒక అన్యుడు అంటే అబ్రహాము కుటుంబానికి చెందని ఒక వ్యక్తి అబ్రహాము నుండి ప్రార్థన నేర్చుకొని అబ్రహాము ఏది నమ్మాడో అంటే ఏ దేవుని నమ్మాడో ఆ దేవుని నమ్మి అతడు ప్రార్థన చేసినట్లుగా మనం గమనించాలి. అబ్రహాము రిబ్కాను తీసుకుని వచ్చేటప్పుడు ఏం చెయ్యాలో చెప్పాడు, అందులో ప్రార్థన గురించి చెప్పలేదు. నువ్వు వెళ్ళు, ఆ ఊరి బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేయి అని చెప్పలేదు. కానీ రిబ్కాను కనుగొనటానికి ప్రార్థనే సాధనముగా విశ్వసించిన వాడు ఈ పెద్ద దాసుడు. చూడండి, ఈ ప్రభావం అంటే అబ్రహాం యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయంలో 19వ వచనం ఇలా చెప్తుంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని. ఇక్కడ మనం అబ్రహాము యొక్క ప్రార్థన లేక ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని, ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం 18వ అధ్యాయంలో ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అబ్రహామును గురించి ఇచ్చే స్టేట్మెంట్ లో 2 ప్రతిపాదనలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, తరువాత తన పిల్లలు అంటే తన వారసులు, తరువాత తన ఇంటివారు అంటే అది కూడా తన కుటుంబానికి సంబంధించిందే. ఎందుకంటే ఇంగ్లీష్ లో అండ్ హిస్ హౌస్ హోల్డ్ అన్నాడు. అంటే కుటుంబం, అది ఇంటివారు అనగా కుటుంబం. కానీ ఆ కుటుంబంలో భాగముగా తన ఇంట పనిచేసేవారు కూడా ఉన్నట్లు మనం చూడగలం. అంటే వారు ఇంట పనిచేసేవారుగా ఉన్నప్పటికీ కూడా అబ్రహాము యొక్క విశ్వాసములోను అబ్రహాము యొక్క భక్తిలోను వారు భాగాన్ని కలిగి ఉన్నారు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం నుండి. మరియు అబ్రాము తన సహోదరుని కుమారుడైన లోతు సొదములో కాపురమునైన గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురమునెను. వీరు అబ్రాముతో
నిబంధన చేసుకుని వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 పదునెన మండుగురిని వెంట పెట్టుకుని దారుమట్టుకు ఆ రాజులను తరిమెను. మీరు చూడండి, ఇక్కడ 318 మంది అబ్రహాము ఇంట ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే అబ్రహాము ఇంట్లో వీరందరూ కూడా ఒక మంచి ట్రైనింగ్ అయిన వారు, యుద్ధ సాలురు, ఒక వ్యక్తిగతమైన సెక్యూరిటీని లేక భద్రతా దళాన్ని అబ్రహాము తయారు చేసుకున్నాడు. ఇది మనం గ్రహించాలి. అంటే అబ్రహాము తన అనుదిన జీవితంలో, తన విశ్వాస జీవితంలో, తన యొక్క ప్రార్థనా జీవితము, తన భక్తి జీవితము, తన విశ్వాస జీవితం యొక్క ప్రభావశీలమైన విధానము తన యావత్ కుటుంబం మీద కూడా పడ్డట్లుగా మనం చూడగలం. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆయన గురించి చెప్పాడు 18వ అధ్యాయం. ఇక 24వ అధ్యాయంకి వచ్చేసరికి అబ్రహాము యొక్క కుటుంబానికి, అంటే ఆయన సొంత కుటుంబానికి, ఫ్యామిలీకి సంబంధం లేని ఒక దమస్కు వాడు, దమస్కు ప్రాంతానికి చెందిన ఒక నమ్మకస్తుడు తన ఇంట్లో సూపర్వైజర్గా లేక మేనేజర్గా ఇంటి అంతటి మీద పెద్ద దాసుడిగా పనిచేస్తున్నాడు. అతను ఆ యొక్క రిబ్కాను, అంటే ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి పంపబడ్డాడు. అలా పంపబడేటప్పుడు అబ్రహాము అతనితో చెప్పిన మాట ఏమిటంటే 24వ అధ్యాయం 4వ వచనంలో, నా స్వదేశమందున్న నా బంధువుల ఎత్తుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. అక్కడ కింద ఆ దాసుడు అంటాడు, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలనా అని అడుగుగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చినని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందుటవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. అంతేకాని నువ్వు అక్కడ మోకరించి ప్రార్థించు అని అబ్రహాము చెప్పలేదు. కానీ ఇక్కడ అబ్రహాము చెప్పకపోయినప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం యొక్క ప్రభావం మొదట తన ఇంటి మీద, తన ఇంట్లో పనిచేసే పనివారి మీద, తరువాత ఆఖరికి ఒంటెల మీద కూడా పడి, ప్రార్థించేటప్పుడు మోకరించాలి అనే ఒక ట్రైనింగ్ లేక సాధన అనేది ఒంటెలు కూడా చేశాయి. కనుక మనం గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఒంటెలు కూడా మోకరింప చేయాలి అనే అంత విశ్వాసం ఈయనకుంది. ఈరోజు మనము మన జీవితంలో మన యొక్క భక్తి జీవితము అనేది అది ఎన్ని రూపాలుగా, ఎన్ని విధాలుగా ఉన్నా అది ఎఫెక్టివ్గా ఉండకపోతే అది వ్యర్థమవుతుంది. మన జీవితం యొక్క ప్రభావం అనేది, ఎఫెక్టివ్ అనేది మన చుట్టూ ఉన్న సమాజం మీద, అలాగే ఒకవేళ మనము సేవకులమైతే మన సంఘం మీద,
అంతకంటే ప్రాముఖ్యంగా మన కుటుంబం మీద మొదటిగా పడాలి. ఇది ఒకవేళ మనము ఆ ఎఫెక్టివ్ లేకపోతే మనం ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతాం. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, లోతు అబ్రహాము యొక్క ప్రభావం తన కుటుంబం మీద పడింది. లోతు యొక్క ప్రభావం ఎవరి మీద పడలేదు. అందుకే లోతు ఒంటరి వాడిగా మిగిలిపోయాడు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెలు తన తండ్రితో కలిసి వారు పిల్లలను కనటానికి ప్రయత్నం చేశారు. వారికి అది తప్పుగా అనిపించలేదు. ఎందుకు అంటే అది లోతు నివసించిన సొదొమ యొక్క సంస్కృతి. మీరు ఆ 19వ అధ్యాయం మొదటి నుండి చదవండి. సొదొమలో ఉన్న సంస్కృతి, సొదొమలో వారి యొక్క కామ వాంఛ తీర్చుకోవటం తప్ప మంచి చెడ్డలు కానీ రిలేషన్ అంటే ఇతను తండ్రి, సహోదరుడా, లేక భర్త, అన్నదమ్ముల, ఇలాంటి భేదాలు ఏమీ లేని ఆ జీవితంలో వారు ఉన్నారు. కనుక లోతు యొక్క భక్తి కానీ, లోతు యొక్క నీతి జీవితం కానీ ఎవరి మీద పడలేదు. కొందరి జీవితాల్లో ఒంటరివాడుగా మిగిలిపోతారు. భక్తిలో, విశ్వాసంలో వాళ్ళే రక్షించబడతారు. ఇంకెవరి మీద వాళ్ళ ప్రభావం ఉండదు. వాళ్ళ కుమారుల మీద, కుమార్తెల మీద, అలాగే భర్త మీద, అలాగే భార్య మీద, లేక రక్త సంబంధికుల మీద. ఇది చాలా దురదృష్టం. మనము వారి మీద ప్రభావం పడేలాగా జీవించాలి. అబ్రహాము యొక్క ప్రభావం తన కుమారుని మీద పడింది, అలాగే తన ఇంటనున్న వారి మీద పడింది. అంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం. అందుకే దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సాక్ష్యంలో ఆదికాండం 18వ అధ్యాయములో దేవుడు అబ్రహామును గురించి లోపలే మాట్లాడుకుంటున్నాడు. తనలో తానే మాట్లాడుకుంటూ తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. ఎరిగి ఉన్నానంటే భవిష్యత్తును చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును అని. 17వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాముకు దాచెదనా? ఎందుకు దాచకూడదు? ఆయనేమో ఈ యొక్క విశ్వమంతా నిండి ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడు, పరిపాలకుడు. ఈయనేమో ఒక దుమ్ములో లేక ధూళిలో ఒక అణువు. ఈ మహావిశ్వంలో అబ్రహాము ఎంతటోడు. అలాంటి వాని పట్ల ఆయన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నేను దాచెదనా? కుదరదు, దాసను. నేను చెప్తాను అబ్రహాముకి. అంటే దేవుడే అబ్రహాముతో అంత సన్నిహితుడయ్యాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 3 చోట్ల అబ్రహాము దేవునికి స్నేహితుడు అని రాయబడింది. అబ్రహాము చెప్పుకోలేదు, దేవుడు ఎవరు అనుకున్నావు, నా స్నేహితుడు అని. దేవుడే చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు. జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే ఆయన అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు యెషయా గ్రంథంలో. అంటే ఇక్కడ ఒక స్నేహితునితో సన్నిహితముగా ఉన్నంత సన్నిహితుడైపోయాడు దేవుడు. దానికి కారణం ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, తన తరువాత తన పిల్లలు, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు
వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అంటే అప్పటికి పిల్లలు పుట్టలేదు. ఇది మనం గ్రహించాలి. 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయనకి సంతానం లేరు. అబ్రాహాము యొక్క సంతానాన్ని మనం గ్రహించితే ఆయన 21వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఆయనకు సంతానాన్ని ఇస్తాడు. అంటే ఆ సంతానం పుట్టక ముందే దేవుడు అబ్రహామును గురించి వాస్తవ సత్యాలు తెలియజేశాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మన ప్రార్థనా జీవితము, మన భక్తి జీవితము ఇతరుల మీద ప్రభావాన్ని చూపించేలాగా జీవించాలి. అందులో మనము ఎప్పుడైతే నిష్ట కలిగి ఉంటామో, క్రమశిక్షణ కలిగి ఉంటామో, పట్టుదల కలిగి ఉంటామో అది ఎఫెక్టివ్ పడుతుంది. అనేకుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనము నిష్ట లేని జీవితాన్ని జీవించాము అనుకోండి, అది ఎవరి మీద ఎఫెక్టివ్ పడదు. ఆదివారం నువ్వు ఆరాధనకు వెళ్తున్నావు, అది నీ నిష్ట, నీ క్రమశిక్షణ. అదే రోజు నీ ఇంట్లో వారు లేక నీ బంధువులు, ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్తున్నాము, పెళ్ళికి వెళ్తున్నాము, లేక ఏదో గుణదలకు వెళ్తున్నాము, అక్కడ ఏదో వెంట్రుకలు తీయించడానికి పిల్లలకి అని చెప్పినప్పుడు నువ్వు ఆరాధన మానేసి వారితో పాటు ఆ ఆరాధనకు సంబంధం లేని ఇతర కార్యక్రమంలో పాల్గొంటే నీ ఎఫెక్టివ్నెస్ వారి మీద పడదు. నువ్వు వారి మీద ఏ ప్రభావాన్ని చూపించలేవు. నీ ప్రత్యేకత వారిలో ఏమీ ఉండదు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనము నిష్ఠతో కూడిన, క్రమశిక్షణతో కూడిన ఆ యొక్క భక్తి జీవితాన్ని మనం జీవిస్తూ ఇతరుల మీద ప్రభావాన్ని చూపించాలి. అందుకే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఒంటెలు కూడా మోకరిల్లాయి. అంటే ప్రార్థించేటప్పుడు మోకరించాలి అనే సెన్స్ వాటికి నేర్పబడింది. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ప్రార్థించేటప్పుడు మనం ఒక క్రమశిక్షణతో కూడిన, పద్ధతితో కూడిన విధానాన్ని అమలు పరచాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే ఏదేదో చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ స్థలంలో ఉన్న వారందరికీ ప్రార్థనతో సంబంధం ఉన్నది అనే సెన్స్ లేదు ఈరోజు చాలా మందికి. ఆ యొక్క స్థలంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థించే వ్యక్తి మాత్రమే కాదు, దయచేసి అందరము ప్రార్థన చేసుకుందాము, దయచేసి అందరూ తలలు వంచండి అన్నాడు అంటే ఆ స్థలంలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రార్థనలో ఇంక్లూడ్ అయిపోయారు. కనుక నాకు సంబంధం లేదు అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే ప్రార్థించే వ్యక్తిని కాదు, ప్రార్థింపబడే, అంటే ఎవరి కొరకు, అంటే ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో ఆ వ్యక్తిని నువ్వు అవమానిస్తున్నావు. రెండవది, మనము స్కూల్ దగ్గరికి వెళ్తే ఆ స్కూల్ దగ్గర ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ప్రేయర్ స్టార్ట్ అవ్వక ముందు వెళ్ళిన వారు అందరూ ప్రేయర్లో ఉంటారు. స్టార్ట్ అయిన తర్వాత గేట్ వేసేస్తారు, అందరినీ బయట నిలబెడతారు. ఎందుకంటే ఒకటి ఆలస్యంగా వచ్చిన కారణం, రెండవది అక్కడ ప్రేయర్ జరిగేటప్పుడు లోపల డిస్టర్బెన్స్గా ఉండకూడదు, డిసిప్లిన్గా ఉండాలి అని చెప్పి ఈ వెనకాల వచ్చిన వాళ్ళు ముందు ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి లైన్లో కూర్చున్నప్పుడు ప్రార్థనలో నిమగ్నమైన వాళ్ళు సడన్గా డైవర్ట్ అయిపోతారు, వీళ్ళ ఆలోచనలోకి వచ్చేస్తారు. కనుక అక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. కనుక వీళ్ళని ఆపేసేస్తారు. అంటే
ఒక సాధారణ స్కూల్ ప్రేయర్లో అంత డిసిప్లిన్, క్రమశిక్షణ ఉన్నప్పుడు మరి అసలైన ప్రార్థనలో, దేవునితో కలిసి చేసే సహవాసములో డిసిప్లిన్ అక్కర్లేదా? ఆలోచించండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. తల్లి సమూయేలుకు చెప్పలా. హన్న ఏలీతో మాట్లాడుతుంది. ఎవరమ్మా నువ్వు అంటే, సంవత్సరం క్రితం ఇక్కడ నేను ప్రార్థన చేశానయ్యా, అప్పుడు మీరు కూడా చెప్పారు దేవుడు నీ ప్రార్థన వింటాడు వెళ్ళు అని. ఆ స్త్రీని నేనే, నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఇదిగో ఆ బిడ్డ, నా మొక్కుబడి ప్రకారము ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు, అంటే యెహోవాకు సమర్పించబడిన వాడు. కనుక ఇక్కడ ఈ మాటలు మనం చూసినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే సమూయేలు ఎందుకు మోకరించాలి, సమూయేలు ఎందుకు మొక్కాలి? ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, అండ్ హీ వర్షిప్ ద లార్డ్ దేర్. సమూయేలు ఆరాధిస్తున్నాడు అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ మొక్కాలి అనే జ్ఞానం, గ్రహింపు తల్లి నేర్పింది. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, అబ్రహాము యొక్క భక్తి జీవితము ఆ కుటుంబం అంతటి మీద, తన ఇంట పనిచేసే వారి మీద, ఆఖరికి వంటల మీద కూడా పడింది. జాగ్రత్తగా గ్రహించాలి. ఇక మనము రెండవ ప్రార్థన, అబ్రహాము సేవకుని ప్రార్థన మనం ఇప్పుడే చూసాం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. ఇక మూడవ ప్రార్థన యాకోబు చేసిన ప్రార్థన. ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా అని ఈయన ప్రార్థన చేస్తాడు. అంటే యాకోబు యొక్క ప్రార్థన ఇక్కడ మనం గ్రహించగలం. యాకోబుకు ప్రార్థన ఎక్కడి నుండి వచ్చింది? ఇస్సాకు దగ్గర నుండి. ఇస్సాకుకు ప్రార్థన ఎక్కడి నుండి వచ్చింది? అబ్రహాము దగ్గర నుండి. అందుకే అంటాడు, తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారు అంటాడు. అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితం మనము చూస్తే ఇస్సాకులో చూడగలం. ఇస్సాకు ప్రార్థనా జీవితాన్ని తరువాత యాకోబులో చూడగలం. ఆ తర్వాత మనం చూస్తే నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుకుందాం. అక్కడ ఈ మాటలు కనపడతాయి. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపు చేయనట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయుడు ఎలా చెప్పుకొనవలెను. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మోషే గారు. ఈ ప్రార్థన ఆయన ఇక్కడ మాత్రమే కాదు, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11 నుండి 21 వచనాల్లో కూడా
దేవునికి కోపం వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన కోపాగ్ని నుండి ఇశ్రాయేలును మళ్ళించటానికి అక్కడ మోషే ప్రార్థన చేస్తాడు. అది మధ్యవర్తిత్వపు ప్రార్థన. అంటే దేవునికి ఆయన యొక్క ప్రజలకు ఒక మధ్యవర్తిత్వాన్ని జరిగించే ప్రార్థన అక్కడ మనం చూడగలం. ఇక మనము 4వదిగా గమనించినట్లయితే మనకి ఈ మాట కనపడుతుంది. 4వదిగా మనం చూస్తే సమూయేలు చేసిన ప్రార్థన మనం చూడగలం. సమూయేలు చేసిన ప్రార్థన మనం చూసినట్లయితే ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో మనము చాలా విషయాలు గ్రహించగలం. ఆయన చేసిన ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థనగా మనము గ్రహించగలం. అంటే సమూయేలు ఇశ్రాయేలు కొరకు చేసిన ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఆయన అసలు ప్రార్థన చేయటం మానడమే పాపముగా భావించిన వాడు. అంత ప్రార్థనా పరుడుగా, అంటే ప్రార్థన చేయటము మానుట అనే దానిని పాపముగా ఎంచినట్లుగా మనం చూడగలం. అంటే ప్రార్థన పట్ల ఆయనకున్న డెడికేషన్ అనేది ఎంత గొప్పదో మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రార్థన మనం గమనించితే సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం నుండి మనం 25 వచనాల వరకు చూడగలం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 6 నుండి 6వ వచనం నుండి 25 వచనాల వరకు మనం చూస్తే, మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి అని చెప్పి ఆయన 8వ వచనంలో అంటాడు, యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలముందు నివసింపచేసిరి. ఇక మనం చివరి వరకు అట్నే 25 వచనాల వరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంతటా ఆ యొక్క 25వ వచనం వరకు, అంటే సుదీర్ఘమైన ప్రార్థన, జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత మనము సమూయేలు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే, తర్వాత ఏలియా చేసిన ప్రార్థన జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఏలియా చేసిన ప్రార్థన మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అంటే ఈ ప్రార్థనలన్నీ కూడా మనకు ఒక గొప్ప మాదిరిని, అంటే మనకు ఒక గొప్ప ఉదాహరణగా, వారి ప్రార్థనా జీవితాలు మనకు గొప్ప మాదిరిగా మనకి కనపడుతూ ఉంటాయి. చూడండి, తర్వాత రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం నుండి మనం చూసినట్లయితే, మొదటి రాజులు 18వ అధ్యాయము 25వ వచనం నుండి మనము చదువుకుందాం. ఇక్కడ, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు
అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా అలాగా డిబేట్ ప్రారంభమైంది. ఆ డిబేట్లో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వాళ్ళు బయలుదేవత ప్రవక్తలందరూ ప్రార్థన చేస్తారు. సమాధానం ఏమి రాలేదు. అప్పుడు ఏలియా ప్రార్థన 31వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ ఆ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుపాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడునై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకింపు. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగను ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇక్కడ మనం చూడగలం. కనుక ఏలియా చేసిన ప్రార్థన తర్వాత మనం గ్రహించినట్లయితే నెహెమ్యా చేసిన ప్రార్థన మనం చూద్దాం. నెహెమ్యా ప్రార్థన నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో మనకి కనపడుతుంది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుతా, నేను ఆకాశమందరి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఆయన ప్రార్థన చేశాడు. మీరు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం చదివితే 1వ అధ్యాయంలో ఆయన యెరూషలేము నుండి వచ్చిన యూదులు యెరూషలేమును గూర్చిన సమాచారము చెప్పినప్పుడు ఆయన చూడండి 4వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అంటాడు. అక్కడ ఆయన ప్రార్థన కనపడుతుంది. కనుక మనం గ్రహించినట్లయితే నెహెమ్యా గొప్ప ప్రార్థనా పరుడు, గొప్ప దేశభక్తుడు, బాధ్యతాయుతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడుగా మనము గ్రహించగలం. తర్వాత ప్రార్థన చూసినట్లయితే నెహెమ్యా ప్రార్థన తర్వాత మనము యెహోషువ ప్రార్థన కూడా చూడగలం. 7వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. 7 నుండి అంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింప చేయనట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించడం మేలు ప్రభువా, కనికరించుము.
ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమీ చేయుదు అని ప్రార్థింపగా అంటాడు. అంటే యెహోషువ దేవుని సన్నిధిలో విజయం కొరకు చేసిన గొప్ప ప్రార్థన ఇక్కడ మనం చూడగలం. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే అక్కడ సంసోను యొక్క చివరి ప్రార్థన కనపడుతుంది. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా ఫిలిష్తీయులను నాశనం చేయుటకు తాను దేవునికి ప్రార్థన చేశాడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో హన్నా బిడ్డ కొరకు చేసిన ప్రార్థన మనకు కనపడుతుంది. అలాగే తరువాత దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన కీర్తనలు 51వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో దావీదు చేసిన పశ్చాత్తాప ప్రార్థన మనకు కనపడుతుంది. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థనే కనపడుతుంది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఇక్కడ దావీదు ఈ అధ్యాయం అంతా కూడా సుదీర్ఘమైన పశ్చాత్తాప ప్రార్థన చేస్తాడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ మరి వారి ప్రార్థనలు మనకు ఒక గొప్ప మాదిరికరమైనవిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనము సొలొమోను చేసిన ప్రార్థన మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకున్నట్లయితే, సొలొమోను చేసిన ప్రార్థన మనకి కనపడుతుంది. చూడండి, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిగా సొలొమోను ఇలాగు మనవి చేసెను. 6వ వచనం నుండి 9వ వచనం వరకు కూడా సొలొమోను ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక మంచి మాట కనపడుతుంది. 10వ వచనం మనం చూద్దాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక. చూడండి, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసినట్లుగా సొలొమోనుని మనం చూడగలం. అంటే సొలొమోను ప్రార్థనలో దేవునికి అనుకూలముగా ఉండే ప్రార్థన, ఆయన ఇష్టపడే ప్రార్థన, ఆయన అంగీకరించే ప్రార్థన మనం చేయాలి. మనకు నచ్చినట్లు కాదు, కానీ మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ఆయన కూడా ఆమేన్ అని చెప్పగలిగేలాగా మన ప్రార్థన ఉండాలి. తర్వాత సొలొమోను చేసిన ఇంకొక ప్రార్థన మనకు 8వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటి రాజులు 8వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవాలయ ప్రతిష్ఠ రోజున ఆయన చేసిన ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన మనకి ఇక్కడ కనపడుతుంది. కనుక మనము 8వ అధ్యాయము ఆ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన చేసిన అద్భుతమైన ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన కనపడుతుంది. చూడండి, మనము 23వ వచనం నుంచి చూద్దాం. యెహోవా,
ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశముందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడొకడును లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. సుదీర్ఘమైన ప్రార్థన. ఈ ప్రార్థన అంతా కూడా మనకి ఈ అధ్యాయం అంతా కూడా ఆ ప్రార్థనతో ఆ ప్రతిష్ఠ రోజున ఆయన చేసిన ఆ ప్రార్థన మనకి స్పష్టంగా కనపడుతుంది. ఆ తర్వాత మనము గ్రహించినట్లయితే మనము యోనా చేసిన ప్రార్థన చూడగలం. యోనా చేసిన ప్రార్థన, యోనా గ్రంథం 2వ అధ్యాయం మనం చదివితే చేప కడుపులో ఉండి యోనా చేసిన ప్రార్థన మనకి అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత హబక్కూకు చేసిన ప్రార్థన మనం చూడగలం. హబక్కూకు చేసిన ప్రార్థన హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో హబక్కూకు ప్రార్థన కూడా మనము గ్రహించవచ్చు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. చూడండి, ఈ అధ్యాయంలో ఆఖరికి ఆయన చివరిలో ఆసక్తికరమైన విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడతాయి. 17వ వచనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును. ఒక ప్రార్థనాపరుని యొక్క విశ్వాసం ఎంత ఉన్నతమైన విధానంలో ఈ వచనాల్లో ప్రత్యక్షపరచబడిందో మనం చూడగలం. కనుక హబక్కూకు చేసిన ప్రార్థన ఒక గొప్ప ప్రార్థనగా ఇక్కడ మనము గ్రహించగలం. తరువాత క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినట్లయితే, క్రొత్త నిబంధనలో మనము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ప్రార్థన, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన చేసిన ప్రార్థన కనపడుతుంది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. అంటే 26వ వచనంలో కూడా రొట్టె కొరకు ప్రార్థిస్తాడు. ఆ తర్వాత ద్రాక్షారసం కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. అది అయిపోయిన తర్వాత 38వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 38వ వచనంలో, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన, ఆయన చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది గెత్సెమనిలో ఆయన చేసిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదవగలిగినట్లయితే అక్కడ కూడా యేసుక్రీస్తు వారు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన మనం చూడగలం. సుదీర్ఘమైన ప్రార్థన మనకి యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ప్రభు చేసిన ఆ గొప్ప ప్రార్థన మనకి కనిపిస్తుంది.
ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా కనపడుతుంది. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారికి శిలువ మీద దొంగ చేస్తున్న ప్రార్థన, ఆ యొక్క ప్రార్థన ఆయన నేరస్తుడు క్షమాపణ కోసం చేసిన ప్రార్థన 42-43 వచనాల్లో కనపడుతుంది. ఆ తర్వాత మనము గమనించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 59వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ స్తెఫను చేసిన ప్రార్థన, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునుమని స్తెఫను పలుకుచుండగా వారతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను అని మనకు అక్కడ రాయబడుతుంది. అంటే ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రార్థన చేసిన వాడు స్తెఫను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరిని అనుసరించి చేసిన ప్రార్థన. ఇక మనము అపోస్తులైన పౌలు గారి ప్రార్థన చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో 15-23 వచనాలు, 3వ అధ్యాయం 14-21 వచనాలు, అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-14 వచనాలు. ఇదంతా కూడా పౌలు పరిశుద్ధుల కొరకు చేసిన ప్రార్థనగా గమనించగలం. మనం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి చెందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. అంటే దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక ఈ సందర్భాలలో మరి పౌలు గారు పరిశుద్ధుల కొరకు చేసిన ప్రార్థన. అలాగే చివరిగా ఒక ప్రార్థన మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మనం చూసినట్లయితే అందులో ఒక ప్రార్థన మనకి కనపడుతుంది. 20వ వచనం చదువుకుందాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము. ఇది చివరి ప్రార్థన. చివరి ప్రార్థనలో ఆమేన్తో ఈ ప్రార్థన ముగించబడింది. ఇది మనము బైబిల్ గ్రంథంలో ఇంకా ప్రార్థనలు ఉన్నాయి. మనము కొన్ని ప్రార్థన ఈరోజు గమనించాం. కనుక ప్రార్థన గురించి మనము ధ్యానించే ఈ విషయాలన్నింటినీ మనము ఆలోచించినట్లయితే క్రైస్తవులంగా నేడు మనము ప్రార్థించవలసిన విధానాలను మనము అంటే బైబిల్లో మాదిరికరమైన ప్రార్థనల గురించి మనం నేర్చుకున్నాం.
దేవుని చిత్తమైతే తదుపరి ప్రార్థనలో నియమాలు, విధానాలు వాటిని గురించి రేపటి దినము మనం నేర్చుకుందాం. ఇంతవరకు శ్రద్ధతో బైబిల్ గ్రంథం నుండి మాదిరికరమైన ప్రార్థనలను గూర్చి శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రార్థించడం ఎలాగో చేతకాని మాకు, ప్రార్థనను గూర్చిన పరిపూర్ణ గ్రహింపు తెలియని మాకు, కొద్ది రోజులుగా ప్రార్థన గూర్చి మీరు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఆనాడు మా ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఈనాడు మీరు మాకు 66 పుస్తకాల్లో ప్రార్థన గూర్చి ఉన్న అనేక సంగతులను ఎంతో వివరణాత్మకంగా నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రములు. అలాగే మేము కేవలం వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించు వారముగా ప్రార్థన గూర్చి ఎరుగుతూ ప్రార్థించుటకు తగిన జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఈరోజు ప్రార్థన పట్ల శ్రద్ధ లేకుండా, ప్రార్థనకు సమయం ఇవ్వకుండా ఉండే మా జీవితాల్లో మా తండ్రి ప్రార్థన పట్ల శ్రద్ధ, ఆసక్తి అనుగ్రహించండి. ప్రార్థన మీతో సహవాసమని, మీతో మాట్లాడుట అని మీరు చెప్పారు. కనుక మేము మనుషులతో విస్తారంగా మాట్లాడుతున్నాం, కానీ మీతో మాట్లాడలేకపోతున్నాం. మీతో మాట్లాడే బుద్ధి, జ్ఞానము, వివేకము, వివేచన మాకు అనుగ్రహించండి. మా తండ్రి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా మీ కృపను బట్టి తండ్రి, మీ మాటలు కేవలం వినుట మాత్రమే కాదు, విన్న ప్రతి మాట చొప్పున చేసే జీవితాలు దయచేయండి. అలాగే మా తండ్రి, ఒకవైపు ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను, అలాగే ఈ యొక్క ప్రార్థనా కూడికను నడిపిస్తున్నాం. మీ దాసును మీరు దీవించండి. సహోదరుడు రేపటి దినాన తన సొంత ప్రయాసతో, సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్న కూడికను మీరు దీవించి ఆశీర్వదించండి. అది మీ నామానికి మహిమకరముగా, ఆ గ్రామానికి తండ్రి ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. అలాగే మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మరి గ్రూపులో నాకంటే ముందుగా ప్రార్థించిన వారు, అలాగే ప్రార్థన చేసిన పాటలు పాడిన వారు, వాక్యాన్ని బోధించిన వారు, వాక్యం చదివిన వారు అందరినీ మీరు దీవించి మీ పనిముట్లుగా వాడుకోనండి. అలాగే మా తండ్రి, మరి సహోదరుడు వసంతరావు గారు, వారి ఆరోగ్యాన్ని మీరు బలపరచండి. హరిత కుమారి గారి యొక్క భర్త గారి యొక్క ఆరోగ్యాన్ని మీరు మీ కృప ద్వారా బలపరచండి, ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మరి మీ యొక్క మహాకృపను బట్టి ఇద్దరు చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. సహోదరు జ్యోతి గారికి మీరు ఇచ్చిన కుమార్తె ఆ జ్వరం నుండి విడిపించండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి, చిన్న బిడ్డ రేపటి దినము మణిపాల్ హాస్పిటల్లో తండ్రి, మరి గుండె ఆపరేషన్ చేయబడుతూ ఉండగా తండ్రి కనికరించండి, మీ కృప, మీ సహాయం దయచేయండి. ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆ చిన్న బిడ్డ ఆరోగ్యవంతుడిగా తండ్రి ఉండుటకు మీ కృప చూపించండి. అది కేవలం మీ కృప మాత్రమే. అలాగా ఇంకా ఎందరూ బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి, మీ కార్యం జరిగించండి. తండ్రి, మేము ఏవైతే మీ సన్నిధిలో అడుగుతున్నామో వాటన్నిటిని మీ కృప చొప్పున మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.